శ్రీమద్ రామాయణములో పంపా సరోవర తీరములో హనుమంతుడు రామలక్ష్మణులతో మాట్లాడే సమయంలో సుగ్రీవుడు ఎలా ఉన్నాడు? నిజమే, చాలా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మనసంతా భయంతో ఉంది. కనిపించేవారు ఋషుల వేషంలో ఉన్నారు, కానీ ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. వాలి పంపగా వచ్చిన వారా? తెలియని భయం, ఆందోళన. హనుమను పంపించే తరుణంలో సుగ్రీవుడు, నాయనా హనుమ, నీవు ఆ వచ్చే వీరులతో మాట్లాడే సమయంలో నీ ముఖం నాకు కనిపించే విధంగా నిలుచుని మాట్లాడు. నీ ముఖంలో మారేటటువంటి కళవళికలు చూచి వచ్చేవారు ఆత్మీయులా శత్రువులా అనేది నిర్ణయం చేసుకొని నేను తగిన నిర్ణయం తీసుకుంటాను. నీ ముఖంలో ఉండేటటువంటి ఆందోళన నేను గమనించానా? ఇక్కడ ఉండను. ఆనందం కనిపించిందా? ఎదురుగా వస్తాను. ఇది సుగ్రీవుడి మనఃప్రవృత్తి. ఆ సమయంలో రామలక్ష్మణుల వద్దకు వచ్చిన ఆ హనుమ తనను తాను పరిచయం చేసుకునే సమయంలో సంక్షిప్తంగా, అందంగా, మృదువుగా, అతి స్నిగ్ధమైన వాక్యంతో మీరెవరు అని ప్రశ్నించగా రాముడు హనుమకు సమాధానం ఇవ్వకుండా లక్ష్మణుడి వైపు చూసి మాట్లాడతాడు. అసంగతం అసందిగ్ధం అవిలంబితమద్రుమం వాచం వదతి కళ్యాణీం హృదయాహ్లాదకారిణీం. ఇలాంటి అనేక శ్లోకాలు, 9 శ్లోకాలు అక్కడ వస్తాయి. ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు. అసంగతమైన విషయాలు లేవు, సందిగ్ధత లేదు, నత్తికొట్టుడు లేదు, ఆ ఊ ఆ అనే దీర్ఘాలు లేవు, మనకు భయం కలిగించేంత స్వరం లేదు. సుస్నిగ్ధంగా, మనస్సుకు ఆహ్లాదకరంగా మాట్లాడేటటువంటి ఈ వ్యక్తి తప్పకుండా హనుమంతుడే అయి ఉంటాడు. బ్రహ్మచారి వేషంలో ఉండే హనుమ కామరూపధారి కనుక పరిచయం అనంతరం రామలక్ష్మణులను తన భుజాల మీద కూర్చుండబెట్టుకొని ఋష్య పర్వతం వైపుగా బయలుదేరగా ఋష్యమూక పర్వతం పైన అంతవరకు ఉన్నటువంటి సుగ్రీవుడు ఈ సంభాషణ కాస్త ఎక్కువసేపు జరిగేసరికి భయంతో మలయగిరి వైపు పరిగెత్తి పారిపోయాడు. వాలి అంటే అంతటి భయం ఆ సుగ్రీవుడికి. అన్న దెబ్బ చవిచూచిన వాడు కనుక సుగ్రీవుడు చాలా భయంతో ఉండే సందర్భంగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఎందుకున్నాడు అంటే ఒకానొక సమయంలో వాలి చేసిన దుందుడుకు చర్య వలన అక్కడ ఉండే ఋషులు ఇక్కడికి వాలి వస్తే తల పగిలి 1000 వక్కలే మరణిస్తాడు అనే శాపం ఇచ్చిన కారణం తెలిసిన సుగ్రీవుడు ఈ ప్రాంతమంతా తనకు రక్ష, భద్రత అని అక్కడ ఉన్నాడు. కనుక ఆ సమయంలో సుగ్రీవుడు ఎలా ఉన్నాడు అంటే ఆందోళనతో, భయంతో, ఏం చెయ్యాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. మలయగిరి వైపు పారిపోయాడు అని మనకు రామాయణం వర్ణిస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా వాల్మీకి మహర్షి ఇక్కడే నేర్పిస్తాడు. మనస్సు ఎలా ఆందోళనగా చెంది ప్రవర్తిస్తుంటుందో అది కూడా ఇక్కడే మనకు తెలియజేస్తాడు. ఇది ఈ సన్నివేశంలో ఉండే ప్రత్యేకత.